పథకాల ఆలస్యానికి మాజీ సీఎం కేసీఆర్ కారణమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చామని 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కులగణన సర్వే పక్కాగా జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. ఇక సర్వేలో పాల్గొనని వారి కోసమే రీసర్వే చేస్తున్నామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని జూపల్లి స్పష్టం చేశారు. బీజేపీకైనా బీఆర్ఎస్కైనా ఇంకొకరికైనా విమర్శించే నైతిక హక్కు లేదు. ఎందుకు లేదంటే బీజేపీ వచ్చి కూడా 10 సంవత్సరాలైంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఏ రోజు ఆలోచన చేయలే. ఎవరు అడగకపోయినా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంటే నిర్ణయం తీసుకుని, క్యాబినెట్ నిర్ణయం తీసుకుని చట్టంకి లోబడి టోటల్గా డోర్ టు డోర్ సర్వే సుమారుగా 95,000 మంది ఉద్యోగులతోటి, వాళ్ళ సంతకాలతోటి, ప్రతి ఇంటికి సంతకాలతోటి సర్వే చేసినటువంటి లెక్కలు వచ్చినాయి. ఒకటే చెప్తున్నా, ఓసీల శాతం గతంలో చేసినటువంటి సర్వే లెక్కల ప్రకారం 20% ఉంటే ఈ రోజున అది తగ్గి 15% వచ్చింది. బీసీల శాతం గతంలో ఉన్న లెక్క కంటే 5% పెరిగింది. ఇంకా 3 లక్షల కుటుంబాల పైచిలకు ఈ సర్వేలో పాల్గొనే వాళ్ళు ఉన్నందుకు మళ్ళీ 10 రోజులు టైం ఇచ్చి మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీనిలో కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఇతరులైనా ఎందుకు పాల్గొనలే? ఎందుకు ద్వేషం? దాపరికం లేకుండా చేస్తా ఉన్నాం కదా. మీరు ఆనాడు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులో చేసి తూతోని మమ అనిపించేసి దాన్ని శాసనసభలో పెట్టలే, క్యాబినెట్ లో పెట్టలే, చట్టరూపం ఇయ్యలే. ఇలా మేము చేస్తున్నటువంటి బీసీ కులగణన దానికి చట్టరూపం ఇస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దాన్ని పార్లమెంటులో బిల్లుగా పెట్టి రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం తమిళనాడు చేసినట్టుగా. ఒకవేళ మీరు అధికారం మీరు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పరంగా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% బీసీలకు కేటాయించడం జరుగుతుందని